నెల ఆదాయం అందించే పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలకు పట్టు పరిశ్రమ వరంగా మారింది. నిత్యం శ్రమ చేసే చిన్న సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ మరింత అనుకూలంగా ఉంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఏడాదంతా పంటలను తీసుకునే వెసులుబాటు ఉండడంతో రైతులు వీటి పెంపకం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జలాల్మియా పల్లెకు చెందిన రైతు లింగయ్య. సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చాక 18 రోజులు లార్వా దశలో ఉంటుంది. ఆ తరువాత గూడు కట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు ఉంటుంది. లార్వా దశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిని మోల్డింగ్ దశ అంటారు. అయితే గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చే దశలో మొదటి 7 రోజుల్లో ఉండే 2 జ్వరాలు అతి కీలకమైనవి. దీన్నే చాకీ దశ అంటారు. ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తి చేసి రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్క్ తగ్గడంతో పాటు 7 రోజుల పంట కాలం కూడా తగ్గుతోంది. అంటే 18 నుంచి 20 రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రణాళికాబద్ధంగా పెంచితే నెలకు 70,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు రైతు లింగయ్య. మల్బరీ తోట అంటే 3 ఎకరాలు నేను సాగు చేస్తున్నాను. తోట సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభం ఉందని తేలింది. మల్బరీ సాగు చేయడం వల్ల మల్బరీకి పందులు కానీ, కోతులు కానీ, నెమ్ములు కానీ ఏమి చేయవి. దీనివల్ల మంచిగా ఉంది మాకు. అయితే సంవత్సరానికి మేము ఈ 8 పంటలు తీస్తున్నాము. మంచి లాభదాయకంగా ఉంది. చాకీ నుంచి తీసుకొచ్చిన చిన్న పురుగులు మనకు కేవలం ఒక 12-13 రోజుల లోపలనే మన పంట అయిపోతుంది. మనం కేవలం లార్వా దశ మనం పెంచుతాం అనమాట. మనకు చాకీ సెంటర్లో 2 మోల్ట్ అంటారు. మోల్ట్ అంటే నిద్ర అనమాట. నిద్ర పోతాయి, జ్వరం వస్తుంది దాంట్లకు. ఆ జ్వరం వస్తే 2 పూటలు అక్కడ పోతాయి. మా దగ్గర 2 పోతాయి. 3rd మోల్ట్, 4th మోల్ట్ అంటారు దాన్ని. ఆ 4th మోల్ట్లో అయిన తర్వాత 6 రోజులు 7 రోజులు, చలికాలం అయితే 7 రోజులు వేస్తాయి. పంట వచ్చేస్తుంది. కక్కున్సు అల్లుకుంటాయి అనమాట. కక్కున్సు అవి అయితే మనకు కేవలం ఇది పని కూడా ఏంటంటే మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 3 గంటలు అయితే మనకు సరిపోతే భార్య భర్తలు చేసుకోవచ్చు. పనిది చాలా తక్కువ టైము, తక్కువ లేబర్ ఖర్చు. దీనికి తక్కువ నీళ్ళతోటి కూడా డ్రిప్ తోటి తక్కువ నీళ్ళతోటి మంచిగా పంట తీయడానికి అవకాశం ఉంది ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో పట్టుపురుగుల పెంపకం అక్కడక్కడా మాత్రమే కనబడుతుంది. కాబట్టి నిరుద్యోగ యువతకు గాని, కొత్త వ్యవసాయ వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి పట్టుపురుగుల పెంపకం ఎంతో లాభదాయకం. ప్రభుత్వం కూడా పట్టుపురుగుల పెంపకానికి ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. పట్టుపురుగుల కోసం షెడ్ వేయడానికి, బెడ్లు ఏర్పాటు చేయడానికి మరియు లార్వాని కొనుగోలు చేసేందుకు ఇలా ప్రతి అవసరానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అన్ని పంటల కంటే ఈ మా మల్బరీ పంట చాలా తక్కువ ఖర్చుతో కూడింది. సంవత్సరానికి ఇప్పుడు యాచారం మండల్లో ఒక్కో రైతు 8-9 పంటలు తీస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 25%, దాంట్లో రైతు 25% చేసుకొని షెడ్డుకు మొత్తం 7 లక్షలు షెడ్డుకు ఖర్చు వస్తుంది కట్టడానికి. పట్టుపురుగులు సాదే షెడ్డుకు 7 లక్షలు ఖర్చు వస్తుంది. షెడ్డు 60-24 ఉంటుంది షెడ్డు. దానికి పట్టుపురుగులు సాదడానికి దానికి స్టాండ్లు అని ఉంటాయి. దానికి డిస్ఇన్ఫెక్షన్ విజేత ఫార్మాలిన్ అది ఉంటాయి. పరికరాలకు 2,500 కడితే దానికి సబ్సిడీ కింద 5,000 మెటీరియల్ అది కూడా ఇస్తారు. స్టాండ్లు వీటికి కూడా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది. దాని కూడా 12,500 సబ్సిడీ స్టాండ్లకు అని ఇచ్చి టోటల్గా బీసీలకు 3,75,000, ఎస్సీ ఎస్టీలకు 4,75,000
మొత్తం సబ్సిడీ ఇవ్వబోతున్నాం, దీనికి ఇస్తున్నది గవర్నమెంట్. కొన్ని రైతు భరించుకోవాల్సి వస్తుంది, దీనికి 25% రైతు కూడా వేసుకొని షెడ్ కట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఫస్ట్ తోట పెట్టిన 3 నెలలకు 4 నెలలకు ఒక పంట వస్తుంది సార్. ఫస్ట్ సంవత్సరంలో 3 నుంచి 4 పంటలు తీస్తాము. దాని తర్వాత పంట తీసినప్పుడు కటింగ్ చేస్తాం మేము. ప్రూనింగ్ చేసిన తర్వాత దానికి బ్రాంచెస్ వస్తాయి కాబట్టి రెండో సంవత్సరానికి 8 పంటలు వస్తాయి ఇవి రైతుకు. ప్రతి నెల పంట తీసుకుంటాడు రైతు. దీన్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత చాకీ సెంటర్ నుంచి మేము తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మా దగ్గర 18 నుంచి 20 రోజులు మేత తింటాయి. చంద్రికలు 5 రోజులు చంద్రికలలో పెట్టి మార్కెట్కు తీసుకొని వెళ్ళిపోతాము. అక్కడ తీసుకొని పోయిన తర్వాత కేజీకి ఇప్పుడు 650, 500 నుంచి 650 కూడా రేటు ఇప్పుడు ప్రస్తుతానికి పలుకుతుంది. ముందు ఇదే అన్ని పంటల కంటే మల్బరీ పంట బాగుంది అని చెప్పి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఇన్సెంట్ కింద 75 రూపాయలు కూడా రైతుకు కేజీకి ఇచ్చేవాళ్ళు. కాబట్టి రైతులకు దీంట్లో ఏం లాస్ లేదు. మంచి పంట, మంచి దిగుబడి పంట. చాలా కూలీలు దొరకకున్నా మనం ఇంటోళ్ళు చేసుకునే పంట. భార్యాభర్తలు 100 గుడ్ల నుంచి 150 గుడ్లు ఇద్దరు కూడా చేసుకునే పంట ఇది. కూలీల మీద ఆధారపడి చేసుకునేది కూడా కాదు, మనము ఇంటోళ్ళు కూడా చేసుకుంటారు ఈ పంట. అట్లాంటిది ఇంకా వచ్చే వర్షాకాలం వరకు ఇంకా కూడా చాలా రైతులు దీంట్లో మల్బరీ సాగు చేయడానికి వస్తున్నారండి.